అమరావతి రాజధానిలో ఒక కీలక పరిశ్రమ రాబోతా ఉంది. అది సెమీ కండక్టర్ల ఇండస్ట్రీ రాబోతా ఉంది. మామూలుగా కార్ల తయారీ పరిశ్రమ అయితే ఒక 15,000 కోట్లు ఉంటే కార్ల తయారీ పరిశ్రమ పెట్టుకోవచ్చు. ఒక 4,000 కోట్లు ఉంటే 1000 మెగావాట్ల సోలార్ పార్క్ పెట్టుకోవచ్చు. అయితే ఈ సెమీ కండక్టర్ల ఇండస్ట్రీ పెట్టాలంటే తక్కువలో తక్కువగా 60,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చైనా, తైవాన్, జపాన్ ఈ సెమీ కండక్టర్ల తయారీలో మొనోపలీ కలిగి ఉన్నాయి. 90% సెమీ కండక్టర్లన్నీ తైవాన్ నుంచే, అమెరికా కూడా చివరికి తైవాన్ నుంచే దిగుమతి చేసుకుంటూ ఉంది. భారతదేశంలో ఇంతవరకు ప్రొడక్షన్ ప్రారంభించిన సెమీ కండక్టర్ ఇండస్ట్రీ లేదు. ఏమిటి సెమీ కండక్టరు? మొబైల్ ఫోన్లో మదర్ బోర్డు అయినా, ల్యాప్టాప్లో మదర్ బోర్డులు అయినా, కంప్యూటర్లో మదర్ బోర్డు అయినా, ఏ పరికరం తీసుకున్నా చివరికి ట్యాబ్ అయినా, స్మార్ట్ వాచ్ అయినా, ఏదైనా కంప్యూటర్కి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరం, వాషింగ్ మిషన్ నుంచి టీవీ దాకా ఏది పని చేయాలన్నా సెమీ కండక్టర్ అనేది ఏదో ఒక రూపంలో ఆ వస్తువులో ఉంటుంది. ఆ వస్తువులో అదే అత్యధిక రేటు కూడా కలిగి ఉంటుంది. ఒక తైవాన్ దేశంలో ఉన్న సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ ప్రతి సంవత్సరం 18 లక్షల కోట్ల రూపాయల విలువైన 23 కోట్ల సెమీ కండక్టర్లు ఎక్స్పోర్ట్ చేస్తాయి. భారతదేశంలో యాపిల్ ఫోన్ తయారవుతోంది, కానీ దాంట్లో వాడే సెమీ కండక్టర్ మాత్రం భారతదేశంలో తయారు కావడం లేదు. దీంతో భారతదేశం ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల రూపాయల విలువైన సెమీ కండక్టర్స్ దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ప్రధాని మోదీ జపాన్కు చెందిన ఒక కంపెనీతో మాట్లాడి గుజరాత్లో ఒక సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, టాటా గ్రూపు మరొక కంపెనీతో టైప్ పెట్టుకొని తైవాన్కు చెందిన కంపెనీతో అస్సాంలో మరో కంపెనీ నిర్మాణ కార్యక్రమాల్లో ఉన్నాయి. 2026 చివరి నాటికి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఈ ఇండస్ట్రీలో దాదాపుగా 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి స్కోప్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సెమీ కండక్టర్ ఇండస్ట్రీని తీసుకొచ్చి పారిశ్రామిక రంగాన్ని పరుగులు తీయించేందుకు మంత్రి నారా లోకేష్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ఇది శ్రీ సిటీ ప్రాంతంలో వస్తుందా, అమరావతి రాజధాని సమీప ప్రాంతాల ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. తాజాగా మంత్రి నారా లోకేష్ ఒక కీలక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు ఈ 9 నెలల్లో 8,77,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఈ ఇన్వెస్ట్మెంట్ మొత్తం పెట్టడం స్టార్ట్ చేశారు. రాబోయే 2 సంవత్సరాల్లో 6 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించే అవకాశం ఉంది. ఇక 40,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఒక సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పెట్టడానికి ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త వారి బృందాన్ని పంపించారు. ఆంధ్రప్రదేశ్లో ఒక 2 ప్రాంతాలను వారు పరిశీలిస్తున్నారు. అది అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, విమానాశ్రయానికి సమీప ప్రాంతాల్లో ఒక ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక శ్రీ సిటీలో కూడా భూమి సిద్ధంగా ఉంది. అక్కడ కూడా రేణిగుంట విమానాశ్రయం పెద్దగా ఎక్కువ డిస్టెన్స్ కూడా లేదు. మెడ్రాస్ కూడా దగ్గరగా ఉంది. ఆ ప్రాంతాలను కూడా పరిశీలించారు. రాబోయే కొద్ది రోజుల్లో ఆ సంస్థ ప్రతినిధులు ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వంతో MOU చేసుకోపోతా ఉన్నారు. ఏ ప్రాంతాన్ని వారు సెలెక్ట్ చేసుకుంటారు అనే దాని మీద మరింత క్లారిటీ వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం.